పావుల గారికి నమస్కారములు. ఇక మీ సోది మొదలు పెట్టండి, వింటాను. దేనికోసం చూస్తున్నావురా పావుల? మూడో పెళ్ళాం ఎలాగా రష్యా వెళ్ళిపోయిందట కదా, 1800 కోట్ల ఆస్తిపరురాలు. నేను ఒగ్గేసి చెక్కేసిందట కదా, నాలుగో పెళ్ళం కోసం చూస్తున్నావా? ఈ రోజున జగన్ రాయి పడింది, జగన్కి గాయమైతే రాష్ట్రానికి గాయమైందని మాట్లాడుతా ఉన్నారు. ఒరే చెత్త వెదవా, నీకు గాయమైందని జగన్ చెప్పాడురా? రాయి పెట్టి కొట్టారని మీడియా కోడేకొస్తుంది. సిగ్గు లజ్జ ఉండాలిరా, నీకులాగా తాగేసి పడుకోలేదురా. రాష్ట్రానికి గాయం అవలా, అదృష్టం అయితే రాష్ట్రానికి గాయం అవలా. ఒరే పావుల, ఎందుకురా ఇలా గింజుకుంటున్నావు? పిచ్చికి నెక్కిందా? రాత్రి తాగిన మందు దిగలేదా? పొద్దున తీసుకున్న డ్రగ్స్ ఇంకా దాని నిషా తగ్గలేదా? గాయమైందట, గాయం. ఒరే పిచ్చి కుక్క, నీకు మతి బాగా భ్రమించిందిరా. ఒక అయ్యకు అమ్మకు పుట్టినోడు ఇలా మాట్లాడరా? నీకు ఇంకా పిచ్చి ఆసుపత్రికి పంపించాల్సిందే, టైం దగ్గరికి వచ్చేసిందిరా. అంటే మీ మీద ఎంత గులకరాయి పడితేనే గాయం అయిపోయినట్టు? ఏమో ఎవడు చేశాడు? నా సంతాపం. నీకు సంతాపం ప్రకటించే రోజు అతి త్వరలోనే ఉంది, అందుకు ఇలా మాట్లాడుతున్నావు. నువ్వు మాత్రం ఒక అయ్యకు అబ్బకు పుట్టింటే ఇలాంటి నీచమైన మాటలు మాట్లాడవురా, నీచపు వెదవ. పెళ్ళాం పోయిన ప్రెస్టేషన్ లో ఉన్నట్టున్నావు లుచ్చ. సార్ జగన్ గారికి ఇలా దెబ్బ తగిలింది అంటే నన్ను ఏం చేయమంటారన్న? ఆయనకి కొంచెం మీరు త్వరగా కోలుకోవాలని ఇవ్వంటే ఏమో అది నిజమో అబద్ధమో నాకేం తెలుసు. ఒరే పావుల, నువ్వే చేయించినట్టున్నావురా. ఆ మూకంతా అల్లరి గ్యాంగు, ఆ రౌడీ మూక, ఆ గంజాయి బ్యాచ్ అంతా నీ బ్యాచ్ అయి ఉంటదిరా. నీ హస్తం లేకుండా రాయి వచ్చినట్లే లేదు, అందుకే నాకేం తెలుసు అంటున్నావు. నీకన్నీ తెలిసినట్టే ఉందిరా లుచ్చ. అతను ఇలా టప్పును కొట్టేసుకున్నాడో ఎవరికి తెలుసు? ఒరే పావుల, నీకులాగా నాటకాలు ఆడటం జగన్కి చేత కదరా. నువ్వు పిఠాపురంలో గంట సేపు మాట్లాడి రోగం వచ్చేసిందని హెలికాప్టర్ హైదరాబాద్ లో దొబ్బేశావు చూడు. నాకు ఆ సంగతి తెలుసురా. నువ్వు వీర మహిళను గోకితే దాని మొగుడొచ్చి నేను గుద్ద మీద పిఠాపురంలో తన్నితే వాడిని తీసుకెళ్లి హైదరాబాద్ లో పంచాయతీ చేసిన సంగతి తెలియదు అనుకుంటున్నావా? ఎందుకంటే కరెంటు పోయింది, దండలు ఉన్నాయంట. ఆ దండల్లో వాళ్ళే రాయి పెట్టి కొట్టుకున్నాడేమో, లేదు నిజంగా పోనీ ఒకసారి నాన్నా పులి కథలాగా ఒకసారి చెప్తే బాగుంటుంది. ప్రతిసారి ఎలక్షన్ రాగానే జరిగితే నిజంగా పులి వచ్చిన నాన్న పులి కథలాగా. ఒరే చారణ, భలే గుర్తు చేసావురా. నీకులాగా మాటకి జ్వరం వచ్చిందని చెప్పి హెలికాప్టర్ ఎక్కి వెళ్ళిపోవడము, స్టేజ్ మీద తాగేసి దబేళ్ళు పడిపోవడము, రోడ్ల మీద దొల్లడము, పిచ్చి కుక్కలా మాట్లాడడము జగన్కు చేత కదరా. నీ అంత లుచ్చాపంలో ఆయనకు తెలిసింటే ఇప్పటికి అసలు ముఖ్యమంత్రి అయ్యేవాడు కాదురా. ఇక సరే గాని, ఇంకా నీ సోది మొదలెట్టు. బాలగంగాధర్ తిలక్ అనుకుంటాం, దేవరకొండ బాలగంగాధర్ తిలక్ చెప్పినట్టుగా, కొడవగంటి మనకి కుటుంబరావు గారు చెప్పినట్టుగా. ఏరా బాలగంగాధర్ తిలక్, అందరూ నీకు ఇంటికొచ్చి చెప్పారా 50 పెళ్లిళ్ళు చేసుకో, ఒకదానికి తెలియకుండా ఒకదానితో పిల్లలకంటూ సంసారం చేయమని చెప్పారా? అది సరే, నీ మీద రాళ్లు పడ్డం కాదురా, నీ పెళ్ళాల మనుషులు వచ్చి నీ మీద రాళ్ళు వేసి కుమ్మింటారా కుక్క. నేను వచ్చేటప్పుడు నా మీద పోలిన రాళ్లు పడతా ఉంటాయి. మనకి పిఆర్పి టైంలో నేను ఖమ్మం వెళ్తా ఉంటే నా మీద రాళ్ల వర్షం. మా వాళ్ళందరికీ మోకాళ్ళు ఇరిగిపోయి నాకు ఈపుల మీద రాళ్లు పడ్డాయి. ఆ రోజు రాళ్లు నీ మీద వేసే అంత అసమర్థులు, అంత చెత్త వెదవులు ఎవరు లేరురా. నీ మీద రాళ్లు వేసేది నీ పెళ్ళాలు పంపినటువంటి మనుషులే నీ మీద దాడి చేస్తూ ఉంటారు. అంతేకాని ఎవరు రాజకీయ పరంగా నీ మీద ఎవరు దాడి చేస్తారా? నువ్వు ఎప్పుడైనా నీ బతుకులో ఎమ్మెల్యేగా గెలిచావారా? కొజ్జా, నువ్వు ఎందుకురా ఊరికే కుక్కలా మాట్లాడతావు? నీకు నోటికి ఏదొస్తే అది మాట్లాడతావురా. ఇంత దారుణంగా ఉంటే మనందరం కూర్చొని చేతులు పుడిచి కూర్చున్నాం. మనకి పౌరుషం చచ్చిపోయింది మనందరికి. ఈ ఒక్క విషయంలో మాత్రం గొప్ప సాగుతావురా, చచ్చిపోయింది. ఎందుకు నేను వ్యతిరేక ఓటును చీలద్దు ఎందుకంటానంటే నాకు ముందే చెప్పాలరా జఫా. ప్రజాస్వామ్యాన్ని కూలి చేసేవాడు ఒకడు కూర్చొని మనందరినీ పొడుస్తా, చంపుతా, దోపిడీ చేస్తా ఉంటే ఎంతకాలం భరిస్తాం? నీ ఫ్రెండ్ త్రిబులార్ వచ్చాడు చూస్తారా? ఎంతకాలం? అసలేంటి నీ బాధ? సగటు మనిషి బాధ మనకి తెలియదు. సగటు మనిషి బాధ మర్చిపోయా. ఏడుపు వస్తుంది. తప్పు జగన్మోహన్ రెడ్డి కాదు, మందే. లంగా లాగా నోరు లంగా మాటలు మాట్లాడకు. ఇందాక తెనాలి చెప్పినట్టుగా
దాస్యం చేసే కంటే కూడా చచ్చిపోవడం మేలు. నువ్వు ఇన్ని మాటలు మాట్లాడేవి ఇది ఒక్కటి మాత్రం 100% కరెక్ట్ రా. నువ్వు ఆ పని చేస్తే ఈ దేశానికి రాష్ట్రానికి ఆడవాళ్లకు పట్టిన పీడ విరగడైపోతుందిరా. రోజున అంబేద్కర్ దినం ఒరే లుచ్చా, ఏం మాట్లాడుతున్నావురా? అంబేద్కర్ దినం కాదురా, అంబేద్కర్ జయంతిరా. నీ దినం రా ఈ రోజు. నీకు దినం దగ్గరికి పడింది కాబట్టి ఇలాంటి లుచ్చా మాటలు మాట్లాడుతున్నావు. నీకు పప్పుగాడికి ఏం తేడా రా లుచ్చా? ఇదేం పద్ధతి రా? నీకు అసలు జ్ఞానం ఉందా? కాబట్టి ముఖ్యంగా ఒకటే చెప్తా ఉంటారు, ఎస్సీ సామాజిక వర్గం ఎక్కువ శాతం వైసీపీకి వెళ్ళిపోతారు. అలాంటి ఎస్సీ సామాజిక వర్గానికి నేను అంబేద్కర్ గారిని గౌరవించే వ్యక్తిగా బావలా నీకు ఈ సందర్భంగా ఒక విషయం చెప్పదలుచుకున్నాను. నేను కూడా ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవాడిని. నీకు గుద్దలో దమ్ముంటే నీ పెళ్ళాలు ఎంతమందో నాకు తెలియదు, కానీ దానికి కనీసం ఒక 20 మంది అయినా ఆడపిల్లలు పుట్టింటారు. ఒకదాన్ని తీసుకొచ్చి ఎవడైనా ఒక ఎస్సీ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసి అప్పుడు నీకు అంబేద్కర్ గారి మీద గౌరవం ఉంది, ఎస్సీ సామాజికం అంటే నాకు చాలా ఇష్టము, అలాగే నాకు కులగజ్జి లేదని నిరూపించుకోరా. అంతేగాని లుచ్చా మాటలు మాట్లాడితే కనుక నీకు మంచి చెడ్డ ఇంకా చూడం. నిన్ను ఉపేక్షించేది లేదు. నీకు నోరు చాలా ఎక్కువైపోతుంది. స్ఫూర్తిని గుండెలో నింపుకున్న వ్యక్తిగా ఒరే అంబేద్కర్ గారిని ఆహ్వానించకరా. నీ గుండెలు నిండా అంబేద్కర్ ఎక్కడున్నాడరా? నీ గుండెలు నిండా ముండలు నిండుంటాయి. నీకెప్పుడు శృంగారము ముండలు ఇదే కదరా నీ పని. ఎందుకురా మమ్మల్ని అవమానపడుతున్నారు? ఆలోచించుకోండి మీ ఓట్లు మీరు వేసేటప్పుడు. మనకి అంబేద్కర్ గారి స్ఫూర్తిని నిజంగా గౌరవించేవాడైతే ఒక దళిత కుర్రవాణ్ణి యువకుడిని మీరు ముఖ్యంగా ఎస్సీ యువత ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేను ఆలోచించేరా నీకు చెప్తున్నాను. నీ పెళ్ళాలకి ఎంతమంది ఆడని పిల్లలు పుట్టారో అన్నిటినీ తీసుకొచ్చి ఎస్సీ కులంలో ఉన్న పిల్లలందరికీ ఇచ్చి మగ పిల్లలందరికీ ఇచ్చి నువ్వు వాళ్ళ అల్లుళ్ళుగా చేసుకోరా. అప్పుడు రా నేను నమ్మేది. ఎందుకురా లోపర్ ఇలా రెచ్చగొడతావు అందరినీ? నిన్ను ఎవడు నమ్మడురా. మీరు ఓటేసేటప్పుడు మీరు జనసేన కానీ టీడీపీ కానీ భారతీయ జనతా ఎవ్వరికి ఓటేసినా ఒరే పావల, ఒక ఎస్సీగా పుట్టి కులగజ్జి కూటానికి ఎందుకు ఓటేస్తాంరా? నీకు ఓటేస్తే ముడిగిపోయినట్టే కదరా. నీకు గాని బొల్లిగాడికి గాని కాషాయానికి గాని ఎందుకు వేస్తాంరా? మీకు ఒళ్ళంతా కులగజ్జి మత గజ్జి అన్ని గజ్జలు నిండుకొని ఉన్నాయి కదరా లుచ్చా. ఆలోచించి ఓటేయండి. కేవలం మాకు వీళ్ళు ఇష్టం లేదు కాబట్టి గుడ్డిగా ఓటేస్తే ప్రజాస్వామ్యాన్ని మీరే పాడు చేసుకున్న వాళ్ళు అవుతారు. ఇక్కడి నుంచి పోటీ చేసినా సరే పవన్ కళ్యాణ్ తో శత్రుత్వం అంటే అవతల వాడు చచ్చేదాకా. ఒరే నీ నిజ స్వరూపాన్ని బయట పెట్టావురా. నీవు మమ్మల్ని శత్రువుల కంటే ఎక్కువ చూస్తావురా, నాకు తెలుసురా. అందుకేరా నిన్ను కూడా కులగజ్జికి మేము అసలు దగ్గరికి రానివ్వమురా. మా కమ్యూనిటీని లైక్ చేయదురా. ఈ రోజున జగన్ రాయి పడింది జగన్కి గాయమైతే రాష్ట్రానికి గాయమైందని మాట్లాడుతూ ఉన్నారు. ఒరే పావల, రాయి పడితే రాయి పడిందని చెప్పక ఎవరితో నీ ముండొచ్చి కొట్టిందని చెప్పలేదు కదరా ఆయన. నువ్వెందుకురా ఇలా పిచ్చి కుక్కలాగా ఉంటావు? నీకులాగా తాగేసి స్టేజీ మీద మాట్లాడుతూ కింద పడిపోయి దొల్లేసి నడుము నొప్పి వచ్చింది, జ్వరం వచ్చింది అని తొంగోటం కాదురా. నీ బతుకోసారి చూసుకో ఎలాగ తాగేసి కింద పడి దొల్లుతున్నావు. డ్రగ్స్ తీసుకుంటే ఇలా పడిపోతారని నాకు తెలియదురా. నిన్ను చూశాక తెలిసింది. నీ మానసిక స్థితి కూడా బాగోలేదని చక్కగా కనపడుతుందిరా. ఎంత తీసుకున్నావురా పావలా? పట్టుకున్నావో 10 కేజీలు తినేసావో ఎవడకు తెలుసురా. నీ నిషా అంతా ఆ వీడియోలో కనపడిందిరా. నువ్వు నీతులు వల్లిస్తావు, ఆయన ఏదో రాయి పెట్టి కొట్టేశారని వ్యంగ్యంగా మాట్లాడతావా? నీకు 24 గంటలు తాగుతూ ముండలతో ఉండడమే కదరా. నేనేం పాపం చేశాను నాకు? ఒరే పావులా, నువ్వు డ్రగ్స్ కు బానిస అయిపోయి హాస్పిటల్లో చేరితే ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు చిత్రాలు రా ఇవన్నీ. అవి మాకు తెలియదు అనుకోకురా. నీకు డ్రగ్స్ ఎక్కువైపోయి తీసుకెళ్ళినప్పుడు జాయిన్ చేశారట్టుగా పిచ్చి కుక్కను పిచ్చి హాస్పిటల్లో చేర్చినట్టు. నీ పిచ్చి పోగా నువ్వు మాట్లాడతావా? మందు తాగే నువ్వు, డ్రగ్స్ తినే నువ్వు, నీకు ఒక నీటా జాచారా? నువ్వు ఆ కయ్యకు అబ్బకు పుట్టినోడు అయితే ఇలాగ మాట్లాడతావరా? నాకున్న ప్రత్యేకమైన ఆరోగ్య పరిస్థితుల్లో మన టీం మెంబర్స్ కూడా మీ దగ్గర నుంచి అర్జీలు స్వీకరిస్తారు. ఇలాంటి వీడియోలు కోకొల్లలు ఉన్నాయిరా నా దగ్గర. నీకు రోగం వచ్చి తొంగున్న వీడియోలు. నీవు పగలొక వేషము, రాత్రి ఒక వేషము, తెల్లారుజామున ఒక వేషము, దొంగ వేషాలు వేసుకుంటూ ప్రజల్లో తిరుగుతూ దాంతో దీంతో కొలుకుతూ నీ వీర మహిళ ఒక దాన్ని ఉంచుకొని రాష్ట్రానికి గాయం అవలా, అదృష్టం అయితే రాష్ట్రానికి గాయం అవలా.
గాయమైందంట, గాయం. ఒరే పిచ్చి కుక్క, నీకు పిచ్చి బాగా ముదిరిపోయింది. పిచ్చి కుక్కను కుక్కల బండిలో వేసి తీసుకెళ్ళినట్టు ఎందుకు అలా మొరుగుతున్నావు? పిచ్చి కుక్క, నీకు బొల్లిగాడనే పిచ్చి కుక్క కరికి నీకు పిచ్చి పూర్తిగా మషాళం పూర్తిగా నీ మెదడికి ఎక్కేసిందిరా. నీకు ఇక తగ్గదురా. నిన్ను జూన్ 3 తర్వాత తీసుకెళ్లి కుక్కల బండిలో ఎక్కించి పిచ్చి ఆసుపత్రిలో చేరుస్తా. నీ బొల్లిగాడు ఏదో చెప్తున్నాడు విను. ఇక్కడే వైకుంఠపురం. అవునరా బొల్లి, ఇది వైకుంఠపురమే. నీకు వైకుంఠపుర యాత్ర అతి త్వరలో ఉంది, అందుకే వైకుంఠపురం వైకుంఠపురం అని కలవరిస్తున్నావురా బొల్లి. దుర్మార్గుడు వచ్చాడు, మీరు మోసపోయారు, నన్ను కాదన్నారు. కాదని పాలిచ్చే మంచి ఆవును వదిలిపెట్టి ఊరే బొల్లిగా, నువ్వు ఆవు కాదురా, నువ్వు మదమెక్కినటువంటి ఆబోతు, అచ్చోసిన ఆబోతు. నీ పెళ్ళాము పెద్ద 100 లీటర్ల పాలిచ్చే ఆవురా. ఖండించుకోవడానికి దున్నపోతుని తీసుకొచ్చి పెట్టుకున్నారు మీరు. ఆ దున్నపోతు 5 ఏళ్లు తన్ని అలిసిపోయాం, బక్క చిక్కిపోయాం. ఇప్పుడు రోషం వచ్చింది, తిరిగి మనిషికి ఒక రాయి తీసుకొని ఏ దొరికితే తీసుకో. ఒరే బొల్లిగా, నువ్వేరా రెచ్చగొట్టి ఎవరినో మీటింగ్ లో పంపించి రాయితో జగన్ కొట్టమని ప్రేరేపించింది నువ్వే. ఈ యొక్క దానికి మొత్తము దర్శకత్వము, నిర్మాత, కథ, స్క్రీన్ ప్లేన్ అన్ని నువ్వు. వాడు పావలా గాండుగాడేరా, అంది మాకు అర్థమైపోయింది. నీకు అతి త్వరలో ఉందిరా. ఆ దున్నపోతని ఒరే నక్కజిత్తులు నారపుగా, నీ వేషాలిక సాగవురా. నీ పని అయిపోయింది. జూన్ 13 తర్వాత నువ్వు కేంద్ర కారాగారం రాజమండ్రి వెళ్ళిపోతావు. నువ్వు కడ్డీలు లెక్కించుకుంటూ దోమలతో కొట్టించుకుంటూ బ్రతుకుతూ ఉంటే పావులా గాండుగాడు పెళ్ళాన్నెత్తుకుంటూ రష్యా వెళ్ళిపోవడం ఇది తథ్యము.